అనంతపురం కలెక్టరేట్ వద్ద 3 గ్రామాల రైతులు ధర్నా నిర్వహించారు. తమ గ్రామాల పరిధిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయవద్దని డిమాండ్ చేశారు. నరసనాయనికుంట, నాగిరెడ్డిపల్లి, నారాయణపురం గ్రామస్తులు రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు. అంతకుముందు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతపురంలో డంపింగ్ యార్డ్ను తమ గ్రామాల వద్దకు తరలిస్తే సహించబోమని హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలోకి దూసుకువెళ్లేందుకు యత్నించి ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. సర్కార్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని రైతులు కోరారు. పాత డంపింగ్ యార్డు చుట్టుపక్కల నివసిస్తున్న ప్రజలు ఆ పొగకి, ఆ కాలుష్యానికి ఎంతో మంది అనారోగ్యాలతో ఇబ్బంది పడుతున్నారు. దయచేసి అధికారులకు, ప్రభుత్వ పెద్దలకు కూడా మేము ఈ 4 గ్రామాల తరఫున హెచ్చరిస్తున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. మాకి ఈ డంపింగ్ యార్డ్ని నగరానికి సుదూర ప్రాంతంలో తరలించి ఈ 4 గ్రామాల ప్రజల్ని సురక్షితంగా జీవించి పచ్చని పంట పొలాలు పండించుకునే అవకాశం కల్పించాలని మేము ఈ గ్రామాల రైతులందరి తరఫున, ప్రజలందరి తరఫున కూడా ఈరోజు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ప్రజాప్రతినిధులు అందరూ కూడా మేల్కొని ఇక్కడే ఉన్నటువంటి గుత్తి రోడ్లో ఉన్నటువంటి డంపింగ్ యార్డ్ని రీసైక్లింగ్ చేస్తే ఎటువంటి కాలుష్యము ఉండదు. దయచేసి ప్రజాప్రతినిధులు కానీ, అధికారులు కానీ ఆ కోణంలో ఆలోచన చేయాలా. అలాగే మీరు ఇప్పుడు పెట్టాలనుకున్న చోట సస్యశ్యామలంగా భూములు పండేటువంటి గ్రామాలు, అలాగే ఎప్పుడు కూడా పచ్చతోరణాలతో ఉన్నటువంటి గ్రామాలు, ఈ డంపింగ్ యార్డ్ అక్కడ పెడితే ప్రజలతో పాటు భూములు కూడా కాలుష్యం అయిపోయి ప్రజలకి లేనిపోయిన రోగాలు వస్తాయి. అలాగే ప్రజలందరూ సఫర్ అవుతారు.